మీరు కూరగాయలు కడుగుతున్నారా? లేక కేవలం నీటితో తడిపి వదిలేస్తున్నారా? ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కూరగాయల మీద కనిపించని బ్యాక్టీరియా మరియు పెస్టిసైడ్ అవశేషాలు ఉంటాయి. నేడు మనం ISO 22000 ప్రకారం కూరగాయలు ఎలా కడగాలో తెలుసుకుందాం. మనము మార్కెట్ నుండి కొనుగోలు చేసే కూరగాయలు నేరుగా పొలాల నుండి వస్తాయి. అందులో మట్టి, పురుగుమందుల అవశేషాలు, బ్యాక్టీరియా మరియు చిన్న పురుగులు ఉండవచ్చు. ఇవన్నీ మన ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ISO 22000 ఫుడ్ సేఫ్టీ సిస్టమ్ ప్రకారం మొదటి స్టెప్ ఏమిటంటే కూరగాయలు తాకే ముందు మన చేతులను సబ్బుతో కనీసం 20 సెకండ్లు కడగాలి. ఇది క్రాస్ కంటామినేషన్ను తగ్గిస్తుంది. తర్వాత కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించాలి. పాడైనవి తొలగించాలి, పురుగులు ఉన్నవి వేరుగా పెట్టాలి మరియు మట్టి ఎక్కువగా ఉన్న వాటిని వేరు చేయాలి. ఇది ఫుడ్ సేఫ్టీలో చాలా ముఖ్యమైన స్టెప్. ఇప్పుడు కూరగాయలను పరుగున వచ్చే నీటితో కడగాలి. ఇలా కడగడం వల్ల మట్టి మరియు దుమ్ము తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, మురికి నీటిలో కూరగాయలను నానబెట్టడం సరైన పద్ధతి కాదు. ప్రొఫెషనల్ కిచెన్స్ మరియు ఫుడ్ ఇండస్ట్రీలో కూరగాయలను శానిటైజర్ సొల్యూషన్లో నానబెడతారు. సాధారణంగా క్లోరిన్ సొల్యూషన్ 50 నుండి 100 ppm వరకు 2 నుండి 5 నిమిషాలు ఉపయోగిస్తారు. శానిటైజేషన్ తర్వాత మళ్లీ కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. ఇది శానిటైజర్ అవశేషాలను పూర్తిగా తొలగిస్తుంది. కడిగిన కూరగాయలను శుభ్రమైన కంటైనర్లో పెట్టాలి. అవసరమైతే ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి. ముఖ్యంగా రా మీట్ అంటే పచ్చి మాంసం దగ్గర కూరగాయలను ఎప్పుడూ పెట్టకూడదు. ఫుడ్ సేఫ్టీ అంటే కేవలం శుభ్రత కాదు, అది మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత. కాబట్టి ISO 22000 ప్రకారం సరైన విధంగా కూరగాయలను కడగండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ సేఫ్టీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.